ఆరాధన టీవీ ఛానల్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుండి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల్లో గుడ్ ఫ్రైడే తర్వాత శనివారం రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గట్కేసర్లో PCWAGM వారి సహకారంతో గాస్పెల్ చర్చ్ వారి సౌజన్యంతో ఈ ర్యాలీని గట్కేసర్ మాజీ కౌన్సిలర్ బండారి ఆంజనేయులు గౌడ్ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. అనంతరం ర్యాలీ గట్కేసర్ మీదుగా శివారెడ్డిగూడ, రాజు గృహకల్ప, సింగపూర్ టౌన్షిప్, వెంకటాద్రి టౌన్షిప్, కొర్రంల నారపల్లి మీదుగా మోదీ బిల్లర్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో బిషప్ విల్సన్ సింగంపాల్, PCWAGM ప్రెసిడెంట్ కాపు కుమారు, ఆపోస్తలు సురేంద్రపాల్, డేవిడ్సన్, మధుబాబు, ప్రభాకర్, కృపానిధి, జీవన్, డేవిడ్ రాజ్, కాంతారావు, చంద్రశేఖర్, జి విక్టర్, ఇమ్మాన్యుయల్, నక్షత్రమ, ఉమ్మడి గట్కేసర్ మండలాల్లోని అన్ని చర్చిల పాస్టర్లు, విశ్వాసులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సహకరించిన పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు అధ్యక్షులు కాపు కుమార్. మాకు సమృద్ధిగా ఉన్నది ఆశ్రయమైనందున క్షేమముగానున్నది మాకా పరివైనందున మాకు ధైర్యముగానున్నది మా సంపదవై. అందుకు మీకు అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం దాదాపు 2011 సంవత్సరం ఇది ప్రారంభమైంది. 2011 సంవత్సరం 30 కేంద్రాల్లో ప్రారంభించబడినటువంటి ఈ పరిచర్య అంతకంతకు వర్ధిల్లుతూ నేటికి దాదాపు 600 పైనే కేంద్రాల్లో ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు 6 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అన్ని ప్రాంతాల్లో కలిపి దాదాపు 6 లక్షల మంది ఈ రోజున ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మనము కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఇంత చక్కటి వాతావరణము, ఇంత చక్కటి వేదికను మనకు అలంకరించినటువంటి PCWAGM మెంబర్స్కి, అలాగే ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకి, అలాగే క్రైస్తవ నాయకులకి, క్రైస్తవులకి, అమ్మాయిలకు, అబ్బాయిలకు, యంగ్ డైనమిక్ అందరికీ, పాస్టర్లకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటున్నాను. ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమం 2011లో మన ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు చాలా విపరీతమైనటువంటి స్పందన, విపరీతమైనటువంటి ఎట్లా అంటే ఒక ఇన్స్పిరేషన్, బాగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా, ఒక రోల్ మోడల్ లాగా అయిపోయింది. కానీ రన్ ఫర్ జీసస్ అనేది ఏందని అనేది అందరూ అనుకున్నారు. స్టార్టింగ్ ఏంటంటే అరే వాళ్ళు అమ్మాయి హనుమాన్. నమస్కారం. రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన క్రిస్టియన్ సోదరులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదైతే మీరు తలపెట్టిన రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాం విజయవంతమై శాంతియుతంగా ఈ ప్రోగ్రాం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే మీరు ఆకాంక్షించారో జీసస్ మీకు ఎల్లప్పుడూ తోడుబాటు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మధుబాబు గారు గొప్ప కార్యక్రమము చేపట్టి ముందుకు వెళ్తా ఉన్నారు. రన్ ఫర్ జీసస్ అనేది ఐక్యతకు గుర్తు, క్రైస్తవులకు ఒక మంచి అవకాశం, ప్రేమ సమాధానం పంచేవారు. పరిస్థితులు ఎట్లా ఉన్నా మనము ధైర్యం కోల్పోకుండా ముందుకు పోతున్నాం. దాడులు క్రైస్తవ సమాజం మీద ఎల్లప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితులలో PCWAGM వారు, గట్కేసర్ మండలం పాస్టర్స్, రాజకీయ నాయకులు, కార్పొరేటర్స్, యవనస్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఎంతో గంభీరంగా గట్కేసర్లో రికార్డ్ బ్రేకింగ్ పద్ధతిలో ప్రతి ఇయర్ కూడా ఎంతో మందితోటి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు ముఖ్యంగా మా సోదరులందరి దగ్గరికి నేను రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నన్ను ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లున్నప్పటికీ గుర్తుపెట్టుకుని క్రైస్తవులు ధైర్యంగా ఉండాలి. యేసు చూపించిన మార్గంలో విశ్వాసం కాపాడుకుంటూ వెళ్ళాలి. ఎన్ని దాడులైనా కూడా మనము తొందరపడకుండా సంఘటితంగా ఒక్కటిగా ఉంటూ అందరం కలిసి మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో, మత స్వేచ్ఛ ఏదైతే ఉందో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ పట్టుకొని, ఒక చేతిలో కాన్స్టిట్యూషన్ పట్టుకోవాలా, ఒక చేతిలో బైబిల్ పట్టుకోవాలి. పరిస్థితులు అంటున్నాయి కాబట్టి సంఘాలలో కూడా కాన్స్టిట్యూషన్ గారు ఇచ్చిన అవగాహన వచ్చేటట్టుగా మనందరం కృషి చేయాలని
మరి ముఖ్యంగా ఈరోజు ఈ ర్యాలీ అద్భుతంగా జరగాలి. సహకరిస్తున్న మీడియా మిత్రులు, పోలీసు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. అనున్నది మా సంపదవైనందునా మాకు సమృద్ధిగానున్నది. ఎండిన అప్పుడు దేవునికి చెరమో హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడూ స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధాలయమా ఆయన పరిశుద్ధాలయమా పల్లెలో ఉన్న అడవిలో ఉన్న మనుషులందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. సో యేసయ్య ప్రేమించి మనుషుల కోసం ఏం చేశాడు అనంటే, మానవుని యొక్క అవసరం అన్నిటికంటే ముఖ్యమైనది పాపం నుంచి విడుదల పొందడం. కనుక ఈ యొక్క పాప విమోచన కోసం మనుషులందరినీ ప్రేమించి దేవుడే నరుడిగా వచ్చి ఆయన శిలువ మీద ప్రాణం పెట్టి పాపానికి పరిహారం చెల్లించాడు. కనుక ప్రతి మనిషి యొక్క పాపానికి పరిహారం చెల్లించిన దేవుడు యేసయ్య మాత్రమే. కనుక ఆయనను విశ్వసిస్తే పాపానికి పరిహారం కలుగుతుంది, ఆ ఆత్మకు రక్షణ దొరుకుతుంది. అంతేకాదు ఆయన సర్వశక్తిమంతుడు. ఏ విధంగా ఆయన శక్తిమంతుడు అనంటే, ఆయన మరణించాడు అనేది ఎంత వాస్తవమో, మరణాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు, ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. ఇప్పుడు యెరూషలేములోకి వెళ్ళి చూస్తే గనక ఆయన సమాధి తెరవబడిన సమాధిగా ఉంటుంది. దానికి ఎంతో మంది సాక్ష్యం ఉన్నారు. కనుక యేసయ్యను నమ్ముకుంటే మరణించిన గాని తిరిగి లేపుతాడు, చివరికి ఆ మోక్షం అని పిలువబడే పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. కనుక యేసయ్యను నమ్మండి, పరలోక రాజ్యానికి అర్హులు కనండి. ఆ పొంచి ఉన్నటువంటి ప్రమాదం, నరకం అనే ప్రమాదం నుంచి తప్పించుకోవాలని, క్షేమములో మీరు ఉండాలని కోరుతూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. చెప్పాడు. యేసయ్య నమ్మండి, మీరు సొంత రక్షణగా అంగీకరించమని ప్రాధాన్యపడుతున్నాను. ప్రాముఖ్యంగా ఈ ర్యాలీకి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన ఈస్టర్ సందర్భంగా, ఈస్టర్ వేడుకల్లో మీ ఇంటికి సమాధానం, మీ ఇంట్లో శాంతి, మీ ఇంట్లో కుటుంబంలో నెమ్మది, మీ కుటుంబంలో ఆప్యాయత, ప్రేమ ఉండాలని మేము యేసయ్య నామములో ప్రార్థన చేస్తూ అడుగుతున్నాం. అయితే ఈ ర్యాలీ యొక్క ఉద్దేశాన్ని మీరు గుర్తు చేసుకొని యేసు నమ్మి పరలోక రాజ్యానికి వారసులు కావాలని పోపెట్ట కూర్చున్నారు. బోలో క్రీస్తు మహారాజ్ కి, బోలో క్రీస్తు మహారాజ్ కి, బోలో క్రీస్తు మహారాజ్ కి. రాలేన యేసయ్యకు
బండి తీసుకొని వస్తా వచ్చాడు. ఉదయం 6:30 మొదలు ఇంతవరకు దేవుడు తన కృపను పంచిపెట్టాడు. ప్రభుని మనం స్థుతిస్తున్నా. దయచేసి ఇక్కడ అందరు రావాలి, గ్రూప్ ఫోటో తీసుకుంటారు. 3-4 సంవత్సరాలుగా కూడా అమ్మ నక్షత్రం గారు నీటి విషయంలో శ్రద్ధగా అన్ని విషయాల్లో సహకరించారు. ఆఖరికి టిఫిన్స్ విషయంలో కూడా వారు మనం సహకరించిన విధానం మర్చిపోలే. ఈ దంపత్య విషయంలో ముందుగా మనం మాట్లాడాలని మనం చేస్తున్నాం. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని నామాన్ని మరి బయట బహిరంగంగా ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఆయన నామాన్ని ప్రకటించిన విధానం గొప్పది. దేవుడు మనకు తోడైనాడు. ఏరియాకు పాస్టర్లకు మరి మందిరాలకు తోడైనాడు కనుక మరి దేవుడు ఎంతగానో మనకు సహాయం చేస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి దేవుని చిత్తం అయితే మరి ఒక సంవత్సరం కూడా దేవుడు మన గీతంగా జరుపుకోవడానికి అవకాశం ఇవ్వాలని, మన ద్వారా దేవుడు మనం పొందుకోవాలని, మనం ఆయన పనిముట్టుగా వాడుకోవాలని అందరూ అనేటువంటి కార్యక్రమము క్రైస్తవులను చైతన్యపరచడానికి, సంఘటితపరచడానికి, ఐక్యత కలిగించడానికి ఆరాధన ఛానల్ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చాలా బాగుంది. మరి ఈ సమయంలో మేము వీధి తిరిగాం. మరి యేసు ప్రభు మాటలు చెబితే ఎవరు వింటున్నారో వినట్లేరో తెలియదు, కానీ ఈ రన్ ఫర్ జెండా పట్టుకొని తిరుగుతా ఉంటే ఈ యేసయ్య గురించి ఏదో జరుగుతుంది అనే మాట మాత్రం తెలుస్తా ఉంది. సో కనుక ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మేము అందరం కూడా తలుస్తున్నాం. PCWAGM అనేటువంటి మరి ఈ యొక్క పాస్టర్స్ అసోసియేషన్ తరఫున మరి సేవకులు, స్త్రీలు, పురుషులు, మరి అంతేకాకుండా యవనస్తులు, ముఖ్యంగా చిన్న బిడ్డలు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ విధంగా PCWAGM కార్యవర్గము మరి అందరినీ సమిష్టిపరిచి ఈ విధంగా నడిపించడం అనేది చాలా బాగుంది. ఇంకా రానున్న దినాల్లో మరి ఆరాధన ఛానల్ ద్వారా ఈ యొక్క రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరగాల. ఎందుకొరకంటే ఉన్నటువంటి పరిస్థితులలో క్రైస్తవులకు ఎలాంటి న్యాయం జరగనటువంటి పరిస్థితి, మనం అందరం కూడా క్రైస్తవులుగా అగమ్య గోచరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఒక వ్యక్తి మరణం మరి ఎవరికి కూడా ఏ కంక్లూజన్కి వచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. మన అందరం కూడా ఏకం కావాల్సినటువంటి సమయం ఇది. సంఘాలు, సహవాసాలు అన్నీ కూడా కలిసిపోవాలా, డినామినేషన్ విభేదాలు వదిలిపెట్టాలా. మరి మన భారతదేశ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు మరి మైనారిటీగా ఉన్నటువంటి మన మీద జరుగుతున్నటువంటి విషయాలన్నిటి విషయం ప్రార్థించాలా, పని కూడా చేయాలి. సో కనుక ఇటు కార్యంలో మరి దేవుని యొక్క రాజ్యం కట్టడం విషయంలో ఆరాధన ఛానల్ మరి బాలదేవ్ ప్రియం గారు మరి వారి టీము చేస్తున్నటువంటి కృషిని బట్టి PCWAGM వారిని అభినందిస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నారు. మహిమకరంగా ఈ రోజు నుంచి మనకు మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా దేవుడు అన్ని విధాలుగా మనకు సాయం చేస్తున్నాడు. అది కేవలం దేవుని కృప. ఫస్ట్ మనకి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినట్టు ఫస్ట్ దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఆరాధన టీవీకి మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే ఒక యూనిటీగా మనం ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆరాధన టీవీకి మన థ్యాంక్ యూ. ఆరాధన టీవీకి మన గట్కేసర్లో ఉన్న పాస్టర్స్ అందరు కూడా థ్యాంక్ యూ. అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ యూత్ మెంబర్స్ సహకారం అందరు ఉంది కాబట్టి మనం ఇంత గ్రాండ్ గా సక్సెస్ చేసుకున్నాం. థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ యూత్ మెంబర్స్ మార్నింగ్ నుంచి నిన్న ఈవినింగ్ నుంచి వచ్చి వాళ్ళు జెండాలు పెట్టడము, అన్ని రెడీ చేయడం. నిన్న రెడీ చేసిందే ఇప్పుడు మన జెండాలు చేతిలో పట్టుకోగలిగినాం. అదే రెడీ చేసుకున్న జెండాలు కూడా పట్టుకోలేము. మన యూత్ పిల్లలకి థ్యాంక్ యూ చెప్తాం అందరం. ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో థ్యాంక్ యూ అందరికి యూత్ మెంబర్స్కి అన్నవాళ్ళు చెప్తారు థ్యాంక్ యూ. మనం దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రన్ ఫర్ జీసస్ ద్వారా మేము యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించడానికి సువార్త మరి ఛానల్ ద్వారా, ఆరాధన ఛానల్ ద్వారా మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు. అనేక రకాలైనటువంటి డినామినేషన్లను మరి మేమందరం కూడా కలుసుకొని ఏకంగా మరి ఈ విధంగా ఐక్యతను చాటే విధంగా మరి ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ను బట్టి దేవుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం.
ఇది మేము మరి గట్కేసర్ PCWAGM మరి ప్రెసిడెంట్గా మాట్లాడుతూ ఉన్నాను. మరి ఈ విధంగా మరి అన్ని సంఘాలు కూడా సహకరించారు. వారందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. 124 చర్చెస్ మరి గట్కేసర్ మండల్, రాజీవ్ గృహకల్ప, అన్నోజిగూడ, అదేవిధంగా పోచారం, నారపల్లి, చౌదరిగూడ, తర్వాత వెంకటాద్రి టౌన్షిప్, ఇవన్నీ కూడా మరి సింగపూర్ టౌన్షిప్, గట్కేసర్ తిరిగి మరి మేము ర్యాలీ తీస్తూ ఉన్నాం. వీరందరూ కూడా సహకరించినందుకై మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాం. ఒక యూనిటీని మేము చాటాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు, పోలీస్ డిపార్ట్మెంట్కు, అదేవిధంగా ట్రాఫిక్ వాళ్లకు, మరి ఆ రాజకీయ నాయకులకు అందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు కూడా మా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈస్టర్ సందర్భంగా మేము ఈ ర్యాలీని చేస్తున్నాం. క్రైస్తవ సంఘాలలో పాస్టర్ చర్చెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ గట్కేసర్ మండల్ పక్షంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దేవునికి దాసులు కాప్ కుమార్ గారు, డేవిడ్సన్ గారు, మరియు మా విక్టర్ జాన్ గారు, అదేవిధంగా రాజు, తర్వాత మా ఫెలోషిప్ సెక్రటరీ ప్రభాకర్ గారు అనేకులు దీనిలో పాల్గొన్నారు. ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పాస్టర్ చర్చెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ గట్కేసర్ మండల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఈస్టర్ ర్యాలీలో మేమందరం పాల్గొన్నాం. అందరూ ప్రభుని యేసు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతూ సువార్తను ప్రకటిస్తున్నాం. ప్రతి వారికి క్షేమం కోసం, గ్రామాల క్షేమం కోసం ఈ గట్కేసర్ మండలంలో ఉన్న గ్రామాలను, మెయిన్ గ్రామాలను మేము ఉద్దేశంగా చేసుకొని ఈ యొక్క ర్యాలీ తీస్తున్నాం. ఇది మహిమార్థంగా ఉంటుందని మేము నమ్ముచున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.